హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిథున రాశివారు జాగ్రత్త. ఎందుకంటే మే 12 తర్వాత మీ జీవితంలో జరిగే ఈ సంఘటనను మీరు అస్సలు ఊహించలేరు. మీ శత్రువులు మీ కళ్ళ ముందే ఘోరంగా ఓడిపోతారు. కానీ అదే సమయంలో మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి చేసే వెన్నుపోటు వల్ల మీరు ఒక్కరే కూర్చుని కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రాబోతోంది. ఆ కన్నీళ్లకు కారణం ఎవరు? ఆ గుప్త శత్రువు మీ ఇంట్లోనే ఉన్నారా? ఈ నిజాలు తెలుసుకుంటే మీరు నిజంగా షాక్ అవుతారు. నమస్కారం మిత్రులారా, మా ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మిథున రాశి వారికి రాబోతున్న రాజయోగం, అలాగే మీ వెనక జరుగుతున్న అతిపెద్ద కుట్ర గురించి కళ్లకు కట్టినట్లు చెప్పబోతున్నాం. దయచేసి ఈ వీడియోను ఏమాత్రం స్కిప్ చేయకుండా, ఒక్క సెకను కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఒక దైవిక సంకేతం మిమ్మల్ని రాబోయే ప్రమాదం నుంచి కాపాడటమే కాకుండా మీ జీవితాన్నే పూర్తిగా మార్చే అవకాశముంది. వీడియో ప్రారంభించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు మిథున రాశి వారైతే కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని భక్తితో టైప్ చేయండి. ఇలా రాయడం వల్ల మీ మనసులోని సానుకూల శక్తి అనంతంగా పెరిగి మీ చుట్టూ ఉన్న చెడు ప్రభావాలు, నెగటివ్ వైబ్రేషన్స్ పూర్తిగా దూరమవుతాయి. అలాగే ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య రహస్యాలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మిథున రాశి వారికి మే 12 తర్వాత ప్రారంభమవుతున్న కాలం ఏమాత్రం సాధారణమైనది కాదు. గత కొన్ని నెలలుగా, బహుశా ఏళ్లుగా మీరనుభవిస్తున్న మానసిక వేదన అక్షరాలలో వర్ణించలేనిది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎదుటివారికి ఎంత నిస్వార్థంగా సాయం చేసినా మీకు దక్కింది కేవలం అవమానాలు, అపార్థాలు మాత్రమే. ఏ తప్పు చేయకపోయినా, ఎవరికీ ఎలాంటి ద్రోహం తలబెట్టకపోయినా కారణం లేకుండానే మీపై ఎన్నో నిందలు వేశారు. మీరు ప్రాణంగా నమ్మినవారే మీ వీపు వెనక కత్తులు దూశారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు. చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్న డబ్బు ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ ఆ చీకటి రోజులన్నీ మీరు చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం దొరికే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మీకు తెలియకుండా మీపై అసూయతో రగిలిపోయిన వారు, మీ పనుల్లో అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన వారు ఇప్పుడు వారి కర్మ ఫలాన్ని అనుభవించబోతున్నారు. విశ్వం వారిని ఏమాత్రం వదిలిపెట్టదు. మీరు పడిన ప్రతి బాధకు వారిప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ కళ్ల ముందే మీ శత్రువుల పతనం ప్రారంభం కాబోతోంది. కానీ అసలు షాకింగ్ విషయం ఇంకా మిగిలే ఉంది. మీరు దీన్ని అస్సలు ఊహించలేరు. విశ్వం మీకొక గొప్ప పాఠం నేర్పించబోతోంది. అది మీ జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం. మీకు చాలా దగ్గరగా ఉన్న, మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి నుంచి ఊహించని మోసం మీకు ఎదురు కాబోతోంది. ఈ చేదు నిజం గ్రహించడానికి మీ సున్నితమైన మనసు అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీతో పాటే ఉంటూ, మీతోనే నవ్వుతూ, మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నట్లు నటిస్తూనే లోపల మాత్రం మీ పట్ల తీవ్రమైన ఈర్ష్యను పెంచుకున్నారు. కొద్ది రోజులుగా రాత్రిళ్ళు మీకు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పాత గాయాలు పదే పదే గుర్తు రావడం లాంటివి జరుగుతున్నాయా? ఇవి యాదృచ్ఛితంగా జరుగుతున్నవి కావు. ఇదంతా మీ రాశిపై పడుతున్న గ్రహాల మాయాయాలం. మీ రాశిపై గురుగ్రహ ప్రభావం విశేషంగా పెరగడం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ముసుగులు తొలగిపోయి వారి నిజస్వరూపం పచ్చిగా బయటపడబోతోంది. మే 12 నుంచి 21 మధ్య కాలంలో ఒక అద్భుతమైన మార్పు మీ జీవితంలో స్పష్టంగా కనిపించబోతోంది. ఎన్నో రోజులుగా, బహుశా ఏళ్లుగా సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఖచ్చితంగా ఒక అద్భుతమైన శుభవార్త వస్తుంది. కోర్టు కేసులు లేదా ఇతర అడ్డంకుల వల్ల ఆగిపోయిన మీ ముఖ్యమైన పనులు మళ్లీ వేగంగా, ఎలాంటి విఘ్నాలు లేకుండా కదులుతాయి. ఆర్థికపరంగా మీరు కలలో కూడా ఊహించని ఆశ్చర్యకరమైన లాభాలు మీ సొంతం కాబోతున్నాయి. మీరు ఎవరికైతే అప్పులిచ్చి తిరిగి రాక విసిగిపోయారో ఆ డబ్బు మళ్లీ మీ చేతికి రావడానికి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కష్టకాలంలో ఏమాత్రం పరిచయం లేని ఒక వ్యక్తి నుంచి దైవ రూపంలో మీకు అనూహ్యమైన సహాయం అందుతుంది. మీ కష్టాలకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతున్నట్లు మీకు స్పష్టంగా అనిపిస్తుంది. మీలో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. కానీ ఇక్కడే చాలామంది మిథున రాశి వారు ఒక అతి పెద్ద తప్పు చేస్తున్నారు. ఆ తప్పు మీ జీవితాన్ని మళ్లీ మొదటికి తీసుకువచ్చే ప్రమాదం ఉంది. కాస్త మంచి జరగగానే, జేబులో 4 డబ్బులు పడగానే మళ్లీ పాత వ్యక్తులను, అందరినీ గుడ్డిగా నమ్మేయడం మీరు చేసే అతి పెద్ద పొరపాటు. మీరు పుట్టుకతోనే ఎంతో సున్నితమైన మనసు ఉన్నవారు కాబట్టి ఎవరైనా మీ ముందు నిలబడి 2 కన్నీళ్లు పెట్టుకున్నా మీ మనసు వెంటనే కరిగిపోతుంది. కానీ ఈసారి మీ మంచితనమే మీ పాలిట శాపంగా, అతి పెద్ద బలహీనతగా మారే ప్రమాదం పొంచి ఉంది. మీ ఇంట్లో లేదా అత్యంత దగ్గరి బంధువుల్లో ఒకరు మీ రహస్యాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను వక్రీకరించి బయటకు లీక్ చేసే అవకాశం ఉంది.
వారు మీ ఎదురుగా ఎంతో అమాయకంగా నటిస్తూనే మీ మాటలను రికార్డ్ చేసినట్లుగా ఇతరులకు చేరవేస్తారు. మీ వెనక మీపై చులకనగా, అవమానకరంగా మాట్లాడడం వల్ల మీకు ఊహించని సామాజిక మరియు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టవచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి మిథున రాశి వారి మనసులో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, అసలు ఆ గుప్త శత్రువు ఎవరు? ఆ వెన్నుపోటు పొడిచే వ్యక్తి పేరేమిటి? జ్యోతిష్య శాస్త్ర గోచార గ్రహస్థితులను, మీ రాశి నామ నక్షత్రాలను బట్టి చూస్తే ఒక ఆశ్చర్యకరమైన నిజం బయటపడుతోంది. ఈ గుప్త శత్రువు పేరులో సా, రా, మా, కా అనే అక్షరాలు ఉండే అవకాశం అత్యంత బలంగా కనిపిస్తోంది. అది వారి ఇంటి పేరులోని మొదటి అక్షరం కావచ్చు, లేదా వారు వాడుకలో పిలుచుకునే అసలు పేరు కావచ్చు. మీ చుట్టుపక్కల, మీ బంధువుల్లో, స్నేహితుల్లో లేదా మీ ఆఫీస్లో ఈ అక్షరాలతో పేరున్న వ్యక్తులు ఉంటే వారి ప్రవర్తనపై రాబోయే కొద్ది రోజులు ఒక కన్నేసి ఉంచండి. వారు మీతో అతిగా మంచిగా నటిస్తున్నారో, లేదా మీ పర్సనల్ విషయాలను పదే పదే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారో లేదో గమనించండి. అలాగని ప్రతి ఒక్కరిని పిచ్చిగా అనుమానించమని, బంధాలను తెంచుకోమని నేను చెప్పడం లేదు. కానీ మీ వ్యక్తిగత రహస్యాలను, మీ ఆర్థిక లావాదేవీలను, మీ కుటుంబ కలహాలను ఎవరికీ చెప్పకుండా మీ వరకే మీ గుండెల్లోనే పరిమితం చేసుకోవడం మీకు శ్రీరామరక్ష. మీ మౌనమే ఇప్పుడు మీకు రక్షణ కవచం. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత సురక్షితంగా ఉంటారు. శత్రువులు మీ గురించి ఎంత నెగిటివ్గా ప్రచారం చేసినా, మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా మీరు ఏమాత్రం స్పందించకండి. వారికి బదులివ్వకండి. కాలమే వారికి సరైన గుణపాఠం చెబుతుంది. అంతవరకు మీరు ఓర్పుగా వేచి చూడాలి. మీ ప్రతిష్టను దెబ్బతీయాలని వారు ఎంత ప్రయత్నించినా శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అన్నట్లు చివరికి వారు తవ్వుకున్న గోతిలో వారే పడే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా కాన్ఫిడెన్షియల్. దయచేసి ఎంతో శ్రద్ధగా వినండి. మే 14 తర్వాత మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల వాతావరణంలో కొన్ని విచిత్రమైన, దైవికమైన సంకేతాలు మీకు పదే పదే కనిపించవచ్చు. వీటిని ఏమాత్రం తేలికగా తీసుకోవద్దు. ఇవి అద్భుతమైన మార్పుకు నాంది పలకబోతున్నాయి. ఉదయం నిద్రలేచే సమయంలో అకస్మాత్తుగా పక్షుల కిలకిల శబ్దాలు గతంలో కంటే స్పష్టంగా వినిపించడం మీరు గమనిస్తారు. మీరు బయటకు వెళుతున్నప్పుడు మీ కంటికి ఎక్కువగా పసుపు రంగు పూలు కనిపించడం, లేదా పసుపు రంగు దుస్తులు ధరించిన వారు ఎదురు రావడం జరుగుతుంది. రాత్రిళ్ళు ఒకే రకమైన కళ, ముఖ్యంగా దేవుడికి లేదా పచ్చటి ప్రకృతికి సంబంధించిన కళ మళ్ళీ మళ్ళీ రావడం లాంటివి జరుగుతాయి. ఈ సూచనలన్నీ మీ జీవితంలో రాబోయే ఊహించని అదృష్టానికి ప్రబలమైన విశ్వ సంకేతాలుగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీరు దేవుడిని గట్టిగా నమ్మే వ్యక్తి అయితే, పూజాది కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేసేవారైతే, ఈ కష్టకాలంలో మీకు దైవ సహాయం చాలా అద్భుతంగా, ప్రత్యక్షంగా ఉంటుంది. మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం కొండెక్కకుండా చాలా ప్రశాంతంగా, నిలకడగా వెలగడం మీరు గమనిస్తారు. అలాగే ఎవరూ వెలిగించకపోయినా అగరుబత్తీల సువాసన అకస్మాత్తుగా మీ ఇల్లంతా వ్యాపించడం లాంటివి జరిగితే మీ ఇంట్లోకి పాజిటివ్ శక్తులు, దేవతామూర్తులు ప్రవేశిస్తున్నారని అర్థం. ఇలాంటి సమయంలో మీరు దేవుడి ముందు నిలబడి ఏది కోరుకున్నా, ఎంత పెద్ద కోరికైనా సరే అది ఖచ్చితంగా త్వరలో నెరవేరుతుంది. అయితే మీ దైనందిన జీవితంలో మీ లక్ష్యాల పట్ల ఏకాగ్రత చెదరకుండా, ప్రలోభాలకు లొంగకుండా చూసుకోవడం మీ బాధ్యత. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న మిథున రాశి వారికి మాత్రం ఈ సమయం ఒక అగ్ని పరీక్ష లాంటిది అని చెప్పక తప్పదు. మీ మనసులో ఉన్న వ్యక్తి, మీరు ప్రాణంగా, సర్వస్వంగా ప్రేమిస్తున్న వారు నిజంగా మీతో జీవితకాలం ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారా, లేక కేవలం మీ అవసరం కోసం నటిస్తున్నారా అన్న పచ్చి నిజం త్వరలో బయటపడుతుంది. వారు మీ మెసేజ్లను ఉద్దేశపూర్వకంగానే చూసి చూడనట్లు వదిలేయడం, గంటల తరబడి రిప్లై ఇవ్వకపోవడం లాంటివి చేస్తారు. తమకు అవసరం ఉన్నప్పుడు, డబ్బు లేదా సహాయం కావాల్సినప్పుడు మాత్రమే మీతో తీయగా మాట్లాడడం లాంటివి చేస్తే మీరు తక్షణమే అప్రమత్తంగా ఉండండి. మీ ప్రేమ స్వచ్ఛమైనది, కల్మషం లేనిది కావచ్చు. కానీ ఈ స్వార్థపూరిత ప్రపంచంలో అందరి మనసులు మీలాగే పవిత్రంగా ఉండవని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే మీకు అంత మంచిది. ఇక
ఇక వివాహితులైతే జీవిత భాగస్వామితో చిన్న చిన్న అర్థం లేని విషయాలకే పెద్ద పెద్ద గొడవలు రావచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఆర్థిక విషయాల్లో అత్తమామలు లేదా ఇతర కుటుంబ సభ్యుల అనవసర జోక్యం వల్ల మీ ఇద్దరి మధ్య అపార్థాలు, దూరం పెరిగే ప్రమాదం తీవ్రంగా ఉంది. ఈ సమయంలో ఆవేశంతో లేదా కోపంతో మీరు తీసుకునే కఠినమైన నిర్ణయాలు మీ జీవితకాలం బాధపడేలా, కన్నీళ్లు పెట్టుకునేలా చేయవచ్చు. కాబట్టి కోపం వచ్చినప్పుడు ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా సరే మౌనంగా ఉండటం, అక్కడి నుంచి తప్పుకోవడం నేర్చుకోండి. మీ మౌనం కొన్నిసార్లు అగ్నిపర్వతం లాంటి అతిపెద్ద కుటుంబ గొడవలని కూడా సునాయాసంగా, ఎలాంటి నష్టం లేకుండా ఆపేస్తుంది. సమస్యలొస్తే కూర్చుని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రశాంతంగా మాట్లాడుకోవడమే ఇద్దరికీ ఉత్తమ మార్గం. సొంతంగా వ్యాపారం చేసే మిథున రాశి వారికి, ట్రేడింగ్ చేసేవారికి మాత్రం ఇది నిజంగా సువర్ణ అవకాశం లాంటి సమయం. గతంలో వ్యాపారంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని భారీ నష్టాలు చూసి అప్పుల పాలై రాత్రిళ్లు నిద్రలేని వారు ఇప్పుడు మళ్లీ ఆర్థికంగా బలంగా కోలుకుంటారు. మీరు వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలని, విస్తరించాలని అనుకుంటే దానికి మే 16 తర్వాతే ముందడుగు వేయడం జ్యోతిష్యపరంగా చాలా మంచిది. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. మీ బిజినెస్ భాగస్వాముల విషయంలో మీ 2 కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉండాలి. మీపై పూర్తిగా నమ్మకం ఉన్నట్లు, మీ బాగు కోరుకుంటున్నట్లు నటిస్తూనే వెనుక నుంచి కుట్రలు చేసే మోసపూరిత వ్యక్తులు మీ చుట్టూ కాచుకుని ఉన్నారు. ప్రతి ఆర్థిక లావాదేవీని, ప్రతి చిన్న కాగితాన్ని స్వయంగా చదివి 10 సార్లు ఆలోచించి నిర్ధారించుకున్న తర్వాతే మీ సంతకం చేయండి. గతంలో మీకు ఏమాత్రం లాభం లేకపోయినా సహాయం చేసిన మంచి వ్యక్తులను, కష్టకాలంలో అండగా నిలిచిన వారిని ఈ సమయంలో అస్సలు మర్చిపోకండి. వ్యాపారంలో మీ నిజాయితీ, అలుపెరగని కష్టపడే తత్వం మీకు ఎప్పటికైనా శ్రీరామరక్షగా నిలుస్తుంది. మీ పోటీదారులు మీ ఎదుగుదలను చూసి అసూయతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రాజకీయాలు చేసినా వాటిని చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం మీకు ఈ గ్రహస్థితుల వల్ల పుష్కలంగా లభిస్తుంది. కానీ ఇక్కడే ఒక ఊహించని మీ మైండ్ను బ్లాక్ చేసే మలుపు మీకోసం వేచి ఉంది. మే 18 తర్వాత మీ జీవితంలో వచ్చే ఒకే ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ మీ జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేయవచ్చు. అది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త ఉద్యోగం ఆఫర్ లెటర్ గురించి కావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన, ఆశ వదులుకున్న డబ్బు మీ అకౌంట్లో పడినట్లు వచ్చే మెసేజ్ అయినా కావచ్చు. చాలామంది మిథున రాశి వారు ఈ కాలంలో గతంలో మీకు దూరమైన, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన ఒక పాత వ్యక్తిని మళ్లీ కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచి మీ కన్నీళ్లకు కారణమై వెళ్ళిపోయిన ఆ వ్యక్తి ఇప్పుడు తమ తప్పు తెలుసుకుని తిరిగి మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడే మీరు చాలా కఠినంగా, రాయిలాంటి గుండెతో వ్యవహరించాలి. తిరిగి వచ్చే ప్రతి వ్యక్తి మళ్ళీ మంచి ఉద్దేశంతో, పశ్చాత్తాపంతోనే వస్తున్నాడని గుడ్డిగా నమ్మకండి. పాత గాయాన్ని మళ్లీ రేపడానికి, మీ ప్రశాంతతను దెబ్బతీయడానికి కూడా వారు ఒక పథకం ప్రకారం రావచ్చు. ఇటీవల కాలంలో మీకు పదే పదే ఏదైనా దేవాలయానికి వెళ్లాలనిపించడం, యూట్యూబ్లో భక్తి పాటలు వినాలనిపించడం, ఒంటరిగా గడపాలని అనిపించడం లాంటివి జరుగుతున్నాయా? ఇదంతా కేవలం మీ ఆలోచన లేదా భ్రమ కాదు. ఇది ప్రత్యక్షంగా మీపై పడుతున్న గ్రహ ప్రభావమే. ప్రతి బుధవారం రోజున ఉదయాన్నే విష్ణుమూర్తిని లేదా విఘ్నాలన్నీ తొలగించే గణపతిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే మీ కష్టాలన్నీ కరిగిపోయి మీకు అంతా మంచి జరుగుతుంది. వీధిలో తిరిగే మూగ జీవులకు, పక్షులకు ఆహారం పెట్టడం, పేద విద్యార్థులకు లేదా చిన్నపిల్లలకు విద్యాదానం, పుస్తకాల దానం చేయడం వల్ల మీ జన్మకుండలిలోని దోషాలు పోయి అదృష్టం మరింత బలపడుతుంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం ఏమాత్రం అజాగ్రత్త వద్దు. దీన్ని అస్సలు లైట్ తీసుకోకండి. తీవ్రమైన తలనొప్పి, పని ఒత్తిడి వల్ల వచ్చే మానసిక ఆందోళన, రాత్రుళ్ళు పదే పదే మెలకువ వచ్చే నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని రాబోయే రోజుల్లో బాగా కలవరపెట్టవచ్చు. రాత్రిపూట అంతా చీకటిగా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ గంటల తరబడి చూడటం తక్షణమే తగ్గించండి. లేదంటే కంటికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. మీ శరీరం మీకు ముందుగానే ఇచ్చే చిన్న చిన్న అనారోగ్య సంకేతాలను మీరు ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే అది భవిష్యత్తులో హాస్పిటల్ పాలు చేసే పెద్ద సమస్యగా మారుతుంది. సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం, ఉదయం పూట కనీసం అరగంట పాటు వాకింగ్ లేదా చిన్నపాటి వ్యాయామం చేయడం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అత్యంత రహస్యమైన గూస్బంప్స్ తెప్పించే విషయం ఎంతో శ్రద్ధగా వినండి. మే 12 నుంచి 21 మధ్య మీ ఇంట్లో అకస్మాత్తుగా మీ చేతిలోంచి గాజు వస్తువు కిందపడి ముక్కరు కావడం, దేవుడి కోసం పెట్టిన పాలు పొయ్యి మీద పొంగిపోయి కింద పడటం లాంటివి జరగవచ్చు. లేదా మీరు దేవుడి ఫోటో కింద భక్తితో పెట్టిన పువ్వు అకారణంగా ఎవరూ ముట్టుకోకుండానే కింద పడిపోవడం లాంటివి జరిగితే దాన్ని సాధారణ సంఘటనగా వదిలేయకండి. ఇది మీ ఇంట్లో పేరుకుపోయిన విపరీతమైన దుష్టదృష్టి, ఎవరూ చేసిన చెడుగాలి బయటపడుతున్న సంకేతంగా జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఇలా జరిగిన వెంటనే ఏమాత్రం భయపడకుండా ఇల్లంతా శుభ్రం చేసి ఆవు నెయ్యితో దేవుడి ముందు దీపం వెలిగించండి. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అనే అద్భుతమైన మంత్రాన్ని మనసులో 21 సార్లు జపించండి. దీనివల్ల మీ ఇంటికి ఉన్న, మీ కుటుంబ సభ్యులకున్న ఎంత పెద్ద దృష్టిదోషమైనా సరే ఇట్టే పటాపంచమైపోతుంది. మిథున రాశి మహిళలకు, గృహిణులకు ఈ రాబోయే కాలం మరింత అద్భుతంగా, సంతోషకరంగా ఉంటుంది. చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న, ఎవరికీ చెప్పని సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక లేదా బంగారం కొనుగోలు చేయాలనే కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. ఇంతకాలం మీ ఇంట్లో, మీ బంధువుల్లో మిమ్మల్ని తక్కువ చేసిన వారు, మీ మాటను లెక్క చెయ్యని వారు ఇప్పుడు తమ తప్పు తెలుసుకుని మీ దగ్గరకు సహాయం కోసం రావచ్చు. కానీ వారు 2 తీయటి మాటలు మాట్లాడగానే, మీ పట్ల జాలి చూపినగానే వెంటనే కరిగిపోయి సర్వస్వం ధారపోయొద్దు. మీరు గతంలో వారి చేతిలో అనుభవించిన తీవ్రమైన మానసిక వేదనను, రాత్రిళ్ళు ఏడ్చిన కన్నీళ్లను ఒక్కసారి పదే పదే గుర్తు చేసుకోండి. మీ సున్నితమైన, దయగల హృదయం కంటే మీ సొంత ఆత్మగౌరవాన్ని మీరు ఎక్కువగా ప్రేమించడం, కాపాడుకోవడం ఈ క్షణం నుంచే అలవాటు చేసుకోండి. విద్యార్థులు మీ చదువుపై, రాబోయే పరీక్షలపై మరింత ఏకాగ్రత పెంచాల్సిన అత్యంత కీలకమైన సమయం ఇది. సోషల్ మీడియా రీల్స్, మొబైల్ ఫోన్ వ్యసనం, పనికిరాని ఫ్రెండ్స్ చుట్టూ తిరగడం వల్ల మీ భవిష్యత్తు నాశనం చేసుకోకండి. మీ 15 తర్వాత మీ విద్యకు సంబంధించిన గ్రహస్థితి అద్భుతంగా అనుకూలిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏది చదివినా అది త్వరగా మెదడులో గుర్తుండే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం, మంచి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని రేయింబవళ్లు కలలు కంటున్న వారికి కూడా ఈ కాలంలో అద్భుతమైన శుభసూచనలు, వీసా క్లియరెన్స్ లాంటివి కనిపిస్తున్నాయి. మీ కష్టానికి, మీరు పడ్డ శ్రమకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వడ్డీతో సహా దక్కుతుంది. ఇప్పుడు చివర్లో మీకొక అద్భుతమైన, ఎవరికీ తెలియని గోప్యమైన దైవిక సంకేతం గురించి చెబుతున్నాను. ఇది మీ మైండ్ను బ్లాక్ చేస్తుంది. రాబోయే 9 రోజుల్లో మీకు వరుసగా 2 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఒకే నంబర్ రిపీటెడ్గా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తే దాన్ని ఒక చిన్న కాకతాళీయ విషయంగా అస్సలు అనుకోవద్దు. ఉదాహరణకు, మీరు మొబైల్ తీసి టైం చూసినప్పుడు ఖచ్చితంగా 1:11 అవ్వడం, లేదా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ముందున్న బైక్ నంబర్ ప్లేట్లపై 222, 777 లాంటివి పదే పదే కనిపిస్తే అది సాక్షాత్తు ఈ అనంత విశ్వం మీతో మాట్లాడుతున్న తీరు అని అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఒక గొప్ప సానుకూల మార్పు జరగబోతోందనడానికి, మీ కష్టాలు తీరబోతున్నాయనడానికి ఇది ప్రబలమైన సాక్ష్యం. ముఖ్యంగా మీకు 777 అనే నెంబర్ కనిపిస్తే మీకు అకస్మాత్తుగా ఊహించని విధంగా ఆర్థిక అదృష్టం కుప్పలు తెప్పలుగా డబ్బు రాబోతోందని అర్థం. అదే 222 నెంబర్ మీ కంటపడితే మీ వ్యక్తిగత సంబంధాల్లో, స్నేహాల్లో పచ్చి నిజం బయటపడబోతోంది. ముసుగులు తొలగిపోబోతున్నాయి. ఇక 999 లాంటి నెంబర్ మీకు కనిపిస్తే మీ జీవితంలో మిమ్మల్ని ఏళ్ల తరబడి పీడించిన ఒక కష్టాల అధ్యాయం శాశ్వతంగా ముగిసిపోబోతోందని, కొత్త అధ్యాయం మొదలవుతోందని సంకేతం. ఈ నెంబర్ల మాయాజాలం, విశ్వం ఇచ్చే ఈ సిగ్నల్స్ మీ సబ్కాన్షియస్ మైండ్ను నిద్రలేపి మిమ్మల్ని అప్రమత్తం చేసి సరైన దారిలో నడిపిస్తాయి. కాబట్టి మిథున రాశివారు ఈ మే 12 తర్వాత చాలా అప్రమత్తంగా, ఏమరుపాటు లేకుండా ఉండాలి. మీ శత్రువులు మీ కళ్ల ముందే ఓడిపోతున్నారు. ఇది అక్షరాల శిలాశాసనం లాంటి నిజం.
దశాబ్దాలుగా మీరు ఎదురు చూస్తున్న మీ అదృష్టం పూర్తిగా మారబోతోంది. ఇది 100% నిజమే. కానీ సరిగ్గా అదే సమయంలో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల అసలు రంగు బయటపడబోతోంది. అది మిమ్మల్ని కొంత బాధ పెట్టినా భవిష్యత్తుకు మంచిదే. ఈ స్వార్థపూరిత ప్రపంచంలో నిజంగా ఎవరు మీవారు, మీకోసం ప్రాణమిచ్చేవారు ఎవరు, మీ వెనక గోతులు తవ్వుతూ నటిస్తున్నది ఎవరు అన్నది ఈ రాబోయే కొద్ది రోజుల్లో మీకు సినిమా చూసినంత స్పష్టంగా కళ్లకు కట్టినట్లు తెలుస్తుంది. మీరు మీ జీవితకాలం అంతా ఒకే ఒక్క విషయం బలంగా మీ గుండెల్లో ముద్రించుకునేలా గుర్తుంచుకోండి. దేవుడు మీకు న్యాయం చేయడంలో బహుశా కొన్నిసార్లు కర్మల వల్ల కొంత ఆలస్యం చేస్తాడేమో, కానీ మీకు అన్యాయం మాత్రం ఎన్నటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వడు. మీ నిజాయితీకి, మీరు పడ్డ కష్టానికి చివరికి గెలుపు మీదే అవుతుంది. విజయం మీ తలుపు తడుతుంది. మీరు రాత్రిళ్ళు దిండు తడుపుతూ ఏడ్చిన కన్నీళ్లు ఎన్నాటికీ వృధా కావు. అవి పుణ్యఫలాలుగా మారుతాయి. కానీ జాగ్రత్త, ఈసారి మీ శత్రువు బయట ఎక్కడో లేడు. మీరు ఎక్కడో వెతకాల్సిన పని లేదు. మీ నవ్వుల వెనకాలే, మీకు చాలా దగ్గరలోనే, మీ బంధువుల్లోనే దాగున్నాడు. వాటన్నింటినీ తట్టుకునే శక్తి మీకు వస్తుంది. దేవుడిపై పూర్తిగా భారం వేసి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఈ వీడియోను ఓపికగా చివరి వరకు చూసిన వారందరూ కామెంట్ సెక్షన్లో జై శ్రీమన్నారాయణ అని పూర్తి భక్తితో, నమ్మకంతో టైప్ చేయండి. మీ జీవితంలో ఉన్న సమస్త ప్రతికూల శక్తులు, ఆర్థిక బాధలు అన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అంతా మంచే జరగాలని, మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి కోరుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.